గుర్తుపెట్టుకోండి, సూర్య చంద్రులను ఆపగలిగిన బలమైన శక్తి ఒక దేవుని సేవకుడికి, ఒక నరుడికి ఉంది. దేవుడు సృష్టిని కలగమంటే కలిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడు చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తే ఒక రోజంతా సూర్యుడు అలాగే ఉండిపోయాడంట. చేతులు ఎత్తి ఆయన ప్రార్థన చేస్తే ఒక రోజంతా సూర్యుడా ఆగిపో అంటే నిలిచిపోయాడంట. సృష్టికి అది చాలా విరుద్ధమైనది. కానీ సూర్య చంద్రులు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన చెయ్యి ఎత్తి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయినప్పుడు, నువ్వు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు నీకున్న సమస్య, నీకున్న బలహీనత, నీకున్నది ఎలాంటిదైనా నా దేవుడు తీర్చలేడా? తీర్చలేడా కదా? అందుకనే మీరు చేతులు పైకెత్తి, ప్రభా నా హస్తాన్ని మీరు పట్టుకోండి, నా హస్తాన్ని చేతికి అప్పగిస్తున్నానని దేవుని సన్నిధిలో చేతులెత్తండి. రెండు చేతులెత్తండి. కొద్ది నిమిషాలు రెండు చేతులెత్తి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవద్దు, తెలియాలా? చనిపోలేదు మిమ్మల్ని కాదు. మన మనస్సుతో, మన హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. కృప కలిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అవును నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ సంతానం క్షేమకరంగా ఉందంటే ఆయన ఉచితమైన కృప కదా, ఆయన ప్రేమ కదా, ఆయన దయ కదా. ఆయన ఉచితమైన ప్రేమలో మనం దేవుడు దాచుకున్న దేవుడు కనుక ఆయనకు తప్ప ఎవరికున్నది మనల్ని కాపాడుటకు, మనల్ని రక్షించటానికి, మన పరిస్థితులు మార్చడానికి, మన స్థితిని మార్చడానికి ఆయనకు తప్ప ఈ లోకంలో ఎవరికున్నది? మన దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఈ రాత్రి నీ స్థితిని మారుస్తాడు. ఆఖరు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తుంది. చూచుచున్న దేవుడు నువ్వే కదా ప్రభువా అని. ఆమెను చూచిన దేవుడు రాత్రి నిన్ను చూస్తున్నాడు. నీ మనసును చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ బలహీనతను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. ప్రార్థన చేయి. ఎవరికో కాదు, దేవునికే. దేవుడు నీ స్వరం వినడానికి ఎంతో ఆశపడుతున్నాడమ్మా. మన దేవుడు నీ స్వరం వినడానికి ఎంతో ఆశపడుతున్నాడు. నీ మాట వినడానికి ఆశపడుతున్నాడు. నీ మాట వినడానికి ఎంతో సంతోషిస్తున్నాడు. నువ్వు ప్రభువా అని నువ్వు మొరపెడుతుంటే ఆయన వినడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ స్థితిగతిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి నా దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. నిండు మనస్సు, పరిపూర్ణమైన హృదయము దేవునికి కావాలంట. దేవుడిని దగ్గర నుంచి కోరుకునేది తెలుసా? స్తుతి నైవేద్యం. ఈ క్షణములో దేవుడికి నిన్ను తీసుకొని వచ్చాడంటే ఆయన ప్రణాళిక ద్వారానే. లేకపోతే ఈ స్థలంలోకి నువ్వు రాలేవు. ఇక్కడ కూడికలు ఏర్పాటు చేయబడి అంటే ఆయన ప్రణాళిక. ఒక్కరైనా దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మార్చబడాలని, దేవుని ఔన్నత్యమును పొందుకోవాలని, దేవుని కృపను పొందుకోవాలని ఈ ప్రయాసని దేవుని ఒక గొప్పను బాగు చేయాలని, ఒక కుటుంబం దేవుని కొరకు కట్టబడాలని, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని, శాపకరమైన పరిస్థితి నుంచి విడిపించబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నాడని నా దేవుడి స్థలములోకి వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఉన్నతమైన కృప నీకు దేవుడి కలగచేస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ దరిద్రత, నీ స్థితి, నీ పేదరికము, నీకున్న బలహీనత, నీకున్న అప్పులు నా దేవుని ఎదుట అన్నీ కూడా ఈరోజు తీర్చబోతున్నాడు. వాటిని బట్టి కుంగిపోవద్దు. ఆ పరిస్థితులను బట్టి నువ్వు, నీకున్న బలహీనతను బట్టి నువ్వు కుంగిపోవద్దు. దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయి.
నీ పిల్లలు మారలేదా, నీ బిడ్డలు మారలేదని, నీ భర్త మారలేదని కుంగిపోవద్దు. ఈ రాత్రి ఈ ఆరాధన ద్వారా నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కూల్చబడినట్లుగా ఈ రాత్రి నీ ఎదుటనున్న ఎరుకో గోడ లాంటి సమస్యమైన దేవుడు కూల్చబోతున్నాడు, 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 కూల్చబోతున్నాడు. మౌనంగా ఉండొచ్చు. ఆరాధన చేస్తున్నాడు, బిడ్డగా చప్పట్ల కొడుతూ ఆయన నామమును గణపరచుదాం. దేవుని ఆత్మను పొందుకుందాం. మనం చెప్పండి.
నీవే కదా దగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఒకసారి మనం చేతులెత్తి ఈ మాట నీవే కదా ఆరాధన. అందరూ కలిసి ఈ మాట నీవే కదా సర్వత్రంగా బిడ్డగా ఆరాధన. ప్రభువుని స్తుతించడానికి సిగ్గుపడద్దు. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, నిత్యము పరిశుద్ధులని గానగా అధికారముగా దేవదూతల చేత స్తుతించబడుతున్న మన దేవునికి హల్లెలూయా హల్లెలూయా. నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి నీవే కదా ఆరాధన రాజాని భవనములో పగలు వేచి యేసు రాజాని భవనములో పగలు వేచి దేవునికి మనసారా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదను. అందరూ సరిపెట్టి ఆరాధన 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 ఎబినేజరే
నీకేనయ్యా మన చేతులు పైకెట్టు మన దేవునికి. అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవుని కృప, దేవుని ప్రసన్నత, తన ఆత్మ తన బిడ్డలను దర్శించిస్తాడు. కృప కలిగిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, దేవా నీ సన్నిధిలో నివసించుటకు యోగ్యత లేనప్పటికీ ప్రభు యోగ్యతనిచ్చావు ప్రభు. నీ సన్నిధానములో సంపూర్ణమైన శక్తిని బలాలను పొందుకునే కృపను మాకు దయచేయమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకో. రాజా నీకు కృతజ్ఞత స్తుతులు నేను చెల్లిస్తున్నా ప్రభు. నీ సన్నిధానంలో బలమైన అభిషేకముతో నింపబడి నీ కృతజ్ఞతనై జీవించే కృప నాకు దయచేయు. ఈ లోకంలో నాకేమీ అవసరం లేదు ప్రభా. నేను ఆరాధించడమే, నిన్ను గణపరచడమే, నిన్ను మహిమపరచడమే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థనలోకి నడిపిస్తుండగా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం. ఆరాధనలో నీ ఆత్మాభిషేకమును కుమ్మరించినందుకు నీకు స్తోత్రము నాయన. వాక్యమైన తండ్రి నీ కొందనాలు. వాక్య భాగం ద్వారా నీ సేవకుని నిలబెట్టుకొని నాయన ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి నాయన. నీ మాటలు జీవపు ఓటలయ్యా. అట్టి మాటలతో ప్రతి బిడ్డని దర్శించమని నీ సేవకుని యొక్క నోటిని బోరవలే వాడుకోండి నాయన. నువ్వు క్షేమముగా మా మధ్యలోనికి తీసుకొచ్చావు ప్రభు. నీ మాటలు మాతో మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుందాము. థ్యాంక్ యూ పాస్టర్.